బాపట్ల జిల్లాలో చీరాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ కూరగాయల మార్కెట్లో నిర్వహించిన మానవ హారంలో ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య, ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమని, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ముప్పుగా మారుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంగా ప్రజలతో స్వచ్ఛతపై ప్రమాణం చేయించి ప్లాస్టిక్ ను బదులుగా వస్త్ర సంచులు పంపిణీ చేశారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే మన వాటర్ ఏదైతే సోర్సెస్ ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నీటిని వృధా చేయకూడదు, చెత్త రోడ్ల మీద వేయకూడదు అనేటువంటి ఒక కార్యక్రమం. ఇది మనం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరుగుతుంది. ఇవాళ ఏదైతే చెత్త ఈ గ్రామాల్లో గాని టౌన్ లో గాని ఏర్పడే చెత్తను మొత్తాన్ని కూడా మన గుంటూరు వైపు తీసుకెళ్లిపోయి ఇక్కడెక్కడ కూడా చెత్త లేకుండా అక్కడ పవర్ ప్లాంట్లో, ఎరువుల ఫ్యాక్టరీలో ఈ యొక్క చెత్తను తీసుకెళ్లి ఉపయోగించుకునే విధంగా ఈనాటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అందుకే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మీ అందరికీ తెలుసు, దీని కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు చాలా బాగా కష్టపడుతున్నాడు. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే మన ఊళ్ళో ఎక్కడ చెత్త వచ్చినా ఈ చెత్తను గుంటూరు తీసుకెళ్తారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు కొంత ఎరువుల్లోనూ, కొన్నిటిని మరి ఎలక్ట్రిసిటీ తయారు చేయడంలోనూ ఇలా రకరకాలుగా దాన్ని ఉపయోగించి చేస్తున్నారు. ప్లాస్టిక్ నిర్మూలన చేయాలన్నటువంటి సంకల్పంతో ఇవాళ అధికారులందరితో కూడా కలిపి మార్కెట్లోనూ, పూల పట్టుల దగ్గర, అన్ని దగ్గర ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటున్నారో